ఎంత నేర్చుకోమన్నా నాకు తర్వాత చెప్తాడా. దేవుని సన్నిధిలో మోకాళ్ళ అంత వచ్చా నీకు? నేను ఆకిడు ఎప్పుడు వెళ్ళానా? నువ్వు ప్రార్థన నుంచి వచ్చేసి బయటకు వచ్చి నా తాతయ్యల షెడ్లో పడుకుంటున్నావు, గేములు ఆడుకుంటున్నావు, నువ్వు ఆడుకుంటున్నావు, నీకులాగానే ఫోన్ పట్టుకున్నావు. నోర్మే లేకుండా దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను నేను. దేవుడి సన్నిధిలో మళ్ళీ తాతయ్యతో చెప్తాడంట. ఇంటికి వెళ్తున్నా మేకపోతులే కలగా. బైబిల్ చదువుతాం వచ్చా, ప్రార్థన చేద్దాం వచ్చా నీకు? నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు అనేవి ఎప్పుడన్నా? తాతయ్యతో చెప్తాడంట, తాతయ్యతోటి. నేను ఆగిపోయి నా ఇష్టం వెళ్తాను. బాగా నా ఇష్టం కాబట్టి నీ ఇష్ట ప్రకారం ఉండాలండి. ఇదేంట్రా మిగతా ఆగమను, మీ తాతయ్య వెళ్ళమంటే నేను వెళ్తాను, నా ఇష్టం వస్తే వెళ్తాను. ఇదేంటి నేను వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్తున్నావా? ఇంటికి నేను కట్టగా ఎవరు కట్టి? మీ తాత కట్టాడా? మీ తాతయ్య డబ్బులు ఇచ్చాడా? మీ తాతయ్య డబ్బులు ఇచ్చా. మరి కష్టపడింది ఎవరో? డబ్బు ఎవరు? నాది డబ్బు. నా దగ్గర అన్ని వాడేస్తానా? ఎవరు వాడుతున్నారు? నీ ఫీజు ఎవడు కడుతున్నాడా? తాతయ్య కడుతున్నాడా? మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి మీ తాతయ్య దగ్గర ఈ పట్టణాన్ని ఏమైనా అడిగితే మాత్రం అప్పుడు చెప్తుంది అసలు. స్లేట్ ఎందుకు కొనమన్నాను ఇందాక? డబ్బులు ఎవరు? తాతయ్య. మీ తాతయ్య నువ్వు తెచ్చిచ్చేసారండి ఆ డబ్బులు. ఎందుకు కొంత చెప్పుకున్నారు అలా? మీ తాతయ్యకి నీకు చెప్పు వెళ్ళాలండి. నాకు వీడు ఏంట్రా ఏంటి? మీ తాతయ్యకి చెప్పి వెళ్ళాలా? నువ్వు నాకు చెప్పి వెళ్తున్నావు ఎక్కడికన్నా? నాకు చెప్తున్నావు, నువ్వు నా మాట వింటున్నావా? నా మాట ఎక్కడ వింటున్నావు నువ్వు? ఎక్కడ వింటున్నావురా? ఈ మరి నేను ఎందుకు తిరుగుతున్నప్పుడు నా మీద? మీ తాతయ్య గురించి నా మాట వినాలా? మీ తాతయ్య మాట వింటావా? మరి నేను మీ తాతయ్య మాట ఎందుకు వినాలి? నువ్వు నా కొడుకు, నువ్వు నా మాట వింటలేదు. నేను మీ తాతయ్య మాట ఎందుకు వినాలి? వాళ్ళ కొడుకుని అసలు వీడికి తాతయ్య ఇచ్చాడంట. మరి తాతయ్య ఇచ్చాడు. మీ తాతయ్య ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడా? మీ తాతయ్య ఎక్కడి నుంచి తెచ్చి? నా డబ్బు అది. ఈ ఇల్లు నేను కట్టుకున్నాను. వెళ్ళిపో మీ తాతయ్య దగ్గర షెడ్లో ఉండు. వెళ్ళి మీ తాతయ్య దగ్గర షెడ్లో ఉండి వెళ్ళి ఆగమనువా నువ్వు వెళ్ళి షెడ్లో ఉండి వెళ్ళి మీ తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి షెడ్లో ఉండి. ఇక్కడ ఉండొద్దు, ఏసీ రూమ్లో పడుకోవద్దు. అది మీ తాతయ్య. నోర్మి ఇక మీ తాతయ్య రూమ్ అది. మీ తాతయ్య రూమ్లోకి వెళ్ళి పడుకో. ఆ రూమ్లోకి వెళ్ళి పడుకో. అంతే. వెళ్ళిపో 4 hours ఉన్నవాడు అయితే వెళ్ళిపో. సిగ్గుండాలి నీకు.